ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నిజంగా చాలా పర్వదినము. గురువు గారు, బాబా గారే నాకు గురువు గారుగా కనబడుతుంటారు ఇప్పుడు. ఆయన మా ఇద్దరు కలియక ఏంటో తెలియదు, కానీ అది బాబా గారి ఆశీర్వాదంతో. బాబా అంటేనే మాకు అసలు తెలియదు వాస్తవంగా. నాకు ఈ గురువు గారికి ఎలా మరి బాబా కలిపారో తెలియదు, కానీ ఈమె నాస్తికురాలు యాక్చువల్గా. ఆమె బాబా గారి దీంట్లోని రావడం పొద్దున్నే 6ంటికి 2005 నుంచి పొద్దున్నే 6ంటికి బాబా గారి సచ్చరిత్రని మేము 2004 నుంచే షిరిడీకి వెళ్తున్నామండి. అంతకుముందు మాకు బాబా గారు ఎవరు తెలియదు. 2005 నుంచి బాబా గారు ప్రవచనము జీటీవీలో వచ్చేది. ఆ వాయిస్, అది ఆ కళ ఎక్కడో మా గుండెలకు అతుకుపోయేంత ఆయన చెప్పే లైన్కి హారతులకు కానీ, పారాయణం అధ్యాయాలు కానీ, అది బాగా అతుక్కుపోయింది మాకు. ఆయన వాయిస్ ఎప్పుడు మాకు ఉండేది, కానీ పర్సనల్గా నాకు పరిచయం ఉండేది కాదు. ఆయన అనుకునేవాళ్ళం మేము ఎప్పుడు గురువుగారిని ఎప్పుడన్నా మనకు అవకాశం ఉంటుందా, చూడగలగమా ఈయన్ని అని. కానీ గురువుగారు చాలా అద్భుత శక్తి ఉంది ఆయనలో, డెఫినెట్గా, దాంట్లో అనుమానమే లేదు. అది ఆయన బాబా గారి కవళికలు చాలా కనబడతాయి. మీరు ధ్యానంలో చూడండి, తప్పకుండా మీకు బాబా గారి కవళికలు ఆయనలో కనబడుతుంటాయి. వాయిస్ కూడా ఆయన అదే విధంగా మాట్లాడటము అలా జరుగుతూ ఉంటుంది. నేను భక్తుడుగా నాకున్న అవకాశాలు బాబా గారు ఇవ్వటము, అది నేను సద్వినియోగం చేసుకోవటము, ఇలా చేస్తున్నంతప్పుడు 2007 8వ తారీఖు సంవత్సరంలో అనుకుంటాను, 2007లో అప్పుడు మేము పైన గోపురంకి మాకు చేయటానికి అవకాశం బాబా గారు ఇచ్చారు. బంగారు గోపురం చేయించడం. గురుగారు బాగా ఆవేశం, కోపంలో ఉన్నారు. అక్కడ భక్తుల్ని, అంటే బాబా గారికి కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు చీదరించుకుంటారు, కోపపడతారు, మళ్ళీ దగ్గర తీసుకుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. సచరిత్రలో మనం కూడా చదువుతుంటాం. ఆ రోజు ఆయన ఎవరినో అరుస్తున్నారు, ఏంటి ఇంతమంది పోతున్నారు, వస్తున్నారు, ఏమి మీరేమి పట్టించుకో. ఆయన కొంచెం చికాగ్గా మాట్లాడుతున్నారు ఆ భక్తుల దగ్గర. ఈ గొంతు ఎక్కడో విన్నామే అని ఒక క్షణం ఆగాను నేను. ఈ గొంతు ఎక్కడో చాలా వాయిస్ మనం ఎక్కడో విన్నట్టుంది అని ఆమెకు చెప్తున్నాను నేను. చూస్తే పక్కన చూస్తే గురువు గారు ఉన్నారు. నేనే షాక్, ఇదేంటి ఇది, గురువు గారు ఇక్కడ ఉన్నారు ఏంటి, మీరు ఎంతసేపు అయింది వచ్చి, మేము చూడలేదు, మీరేంటి అంటే మీరెవరో అని అడుగుతున్నారు ఆయన నన్ను. ఎందుకంటే ఆయనకు తెలియదు నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన అజ్ఞాత భక్తుండే కానీ నేను గురువుగారు నేను పర్సనల్గా చూసింది అయితే లేదు, ఆయన నన్ను చూసింది లేదు. నేను ఆయన రోజు టీవీలో చూస్తున్నాను. నేను ఇట్లా మీ సచరిత్ర ఎప్పుడు వింటుంటాను, అంటే ఇట్లా గురువు గారు ప్రవచనం చేయాలా, ఇందాకటి నుంచి మేము 1.5 hour అయింది ఇక్కడే బయట ఉన్నాము అంటే, అయ్యో అదేంటిది రెండింటిని నేను లోపలికి తీసుకెళ్ళాను. ఆ రోజు లోపలికి తీసుకెళ్ళినప్పుడు జనరల్గా షిరిడీలో బాబా గారు ఉన్నప్పుడు కూడా, బాబా గారి కాలంలో కూడా ఆయన ముందర ప్రవచనం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన సమాధి అయినా కూడా ప్రవచనం చేసిన వాళ్ళు మందిరంలో ఎవరు లేరు. ఆ అవకాశం చిక్కాలంటే అది ఎంతో అది బాబా గారు ఆశీస్సులు ఉంటేనే అది అవుతుంది. మనం రికమెండేషన్ చేస్తే, ప్రతి ఒక్కరికి రికమెండేషన్ చేస్తే అయ్యేది కాదు, నేను చెప్పినా చెప్పేది కాదు, ఎవరు చెప్పినా కాదు. ఆయన ఆశీస్సులు ఎవరి ద్వారా చెప్పాలనేది ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. నేను అప్పుడు ఆ ఈవోతో నేను మాట్లాడాను, ఈయన మాకు చాలా కావాల్సిన వాళ్ళు, ఆయన ప్రవచనం చాలా అద్భుతంగా ఉంటుంది, జీటీవీలో ఆయన రోజు మేము సచరిత్ర వింటున్నాము, ఈయనని సంస్థానం లోపల సమాధి మందిరం ముందర ప్రవచనం చేయడానికి అవకాశం ఇవ్వండి అంటే, అప్పటికి మన ఆంధ్ర నుంచి వచ్చిన భక్తులు చాలామంది కొంత బాబా గారి పేరుతో మిస్యూజ్ చేశారు. అది వాళ్ళకి కొంచెం అనుమానం ఉండేది, ఎప్పుడు ఎవరిని అలో చేయము అది ఇది అని. అదృష్టవశాత్తు నాకు అవకాశం దొరికింది. బావగారిని రిక్వెస్ట్ చేస్తే వెంటనే ఆయన సమాధి మందిరంలో 7 రోజులు సప్తాహం చేశారు.
ఇది సామాన్యమైన పని కాదు. 7 రోజులు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బాబాగారు భజనతో బాబాగారు సప్తాహం చేస్తూ ప్రవచనం చేశారు. అసలు నాకే అది కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అది ఎలా ఏంటిది అద్భుతం అన్నమాట. అది బాబా గారికే ఈయన చెప్తున్నట్టు అనిపించింది నాకు. గురుగారు తమరు చెప్పినట్టే అది బాబా గారు వింటున్నారా అన్నంత ఫీలింగ్. అది చెప్తే చెప్పలేను, నాకు అంత తెలుగు కూడా రాదు, అంత ఇదిగా వర్ణించలేను నేను. పోతే ఆ అవకాశము వచ్చిందంటే దీనికి ఎవరో కారణజన్ముడైన వాళ్ళకే జరుగుతుంది, అది అందరికీ జరగదు, అది సామాన్యమైన విషయం. అయితే సప్తాహం చేసినప్పటి నుంచి గురువుగారు ఇక దేదీప్యమానంగా ఆయన ప్రవచనాలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు వరకు, ఎక్కడ ఆగలేదు. అది ఎప్పుడు కూడా మేము అందరూ ఫాలో అవుతూనే ఉంటాం. అది ఒక సరస్వతి, ఒక వేవ్, ఒక నది, ఒక జలపాతం. అది అలా అది అనుకుని మాట్లాడి చెప్పాలనే ఒక భావనతో కాకోకుండా ఆ లోపల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క పలుకు, ప్రతి ఒక్క నిర్వచనము అది అద్భుతంగా ఉంటుంది, చాలా అద్వితీయంగా ఉంటుంది. అది అది మా మనసు చెప్పుకోలేము. అలా జరిగిన మా కొన్ని సంఘటనలో ఎన్నో మా ఎక్స్పీరియన్సెస్ అది అనుకోకుండా బాబా అలా 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 కలిపేస్తున్నాడు. ఒక్కొక్కసారి ఎక్కడో కలుస్తాము. ఈ సంవత్సరం జన్మదినం కూడా నాతోనే జరుపుకోవడానికి చాలా అవకాశం బాబా గారు నాకు ఇచ్చారు. గురువు గారి జన్మదినం నా ఇంట్లో జరుపుకున్నారు. అది చాలా విచిత్రమైంది. అది ఆ రోజు అనుకోకుండానే బాబా గారు అన్నదానం కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఆవేళ ఆయన జన్మదినంలో నిమ్స్ హాస్పిటల్లో సాయి భోజన్ కార్యక్రమం నాతోనే చేయించారు. ఆ అవకాశం ఇచ్చారు. మా ఇంటికి వచ్చారు, ఆయన పాదం మా ఇంట్లో పెట్టారు. ఆవేళ మా ఇంట్లో అప్పటికప్పుడు బాబా గారికి భజన చేసి హారతి ఇవ్వడం జరిగింది. ఇది మా అదృష్టం అనుకుంటా. ఇది మరి చాలా తృప్తిగా ఉంది అనుకుంటాను మీ అందరి ముందర షేర్ చేసుకోవటానికి. నేను మీ దగ్గర చెప్పేంత పెద్ద వ్యక్తిని కాదు. మీ పాదాలకి మీ శరణ మా ఇద్దరు. సాయిరామ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి